రావణ, ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను. ఆకలి ఉన్నవాడు తెలియక విషంతో కూడుకున్న పదార్థాన్ని జీర్ణం చేసుకోగలగదని తినేసినట్టు సీతమ్మ జోలికొచ్చావు. ఆ సీతమ్మ ఎవరో తెలుసా? 5 తలల పావు. నీ ప్రమాదాన్ని నువ్వు కొని తెచ్చుకున్నావు. రామచంద్రమూర్తి యొక్క తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. నువ్వు చేసినటువంటి పాపం సామాన్యమైనటువంటి పాపం కాదు. ఏ పుణ్యం చేశావో ఆ పుణ్యానికి ఫలితాన్ని అనుభవించేశావు. కాంచన లంకకి అధిపతి అయ్యావు. కొన్ని వేల మంది కాంతలతో సుఖాల్ని అనుభవించావు. ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు. కానీ ఇవాళ పరదారాగ్రహణం చేశావు. మహాపతివ్రత అయినటువంటి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు. ఉద్యానవనంలో ఆ తల్లి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది. ఇది మూలఘాతి. ధర్మపత్ని అయిన భార్యతో తృప్తి పడకుండా వేరొకరి భార్యని తన భార్యగా తెచ్చి సుఖాన్ని అనుభవించిన వాడు ఎన్నటికైనా శరీరము పడిపోవలసిందే. ఈశ్వరుడు ఆ విషయంలో మాత్రం ఇంకా ఏ విధమైనటువంటి దాక్షిణ్యము చూపించడు. దారుణమైనటువంటి పని చేశావు రావణ. నా మాట విను. నేను రాముడి ముందు నిలబడగలనని అనుకుంటున్నావేమో. రాముడి యొక్క తేజస్సు ముందు నిలబడలేవు.